చూడడం జరిగింది భయ్య. నిజంగా స్టార్టింగ్ మామూలుగా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది, కానీ క్లైమాక్స్ 40 minutes అయితే ఊపించారు. మామూలుగా లేదు, సినిమా అయితే చాలా బాగుంది. ఇక సత్యదేవ్ అన్న గురించి చెప్పాలంటే యాక్టింగ్ అయితే చించేశాడు భయ్య. మామూలుగా మాస్ లుక్లో అయితే వీర మాస్ అన్నమాట. సినిమా మొత్తం ఆ విజయవాడ బ్యాక్గ్రౌండ్ కృష్ణానది ఆ బ్యారేజ్ అదంతా షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. చాలా బాగా అనిపించింది. సినిమా కూడా ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. అంటే ఏమీ లేనోడు ఏంటి పరిస్థితి అనేది, అంటే లేనోడిని ఎలా మోసం చేస్తారు, ఈ సమాజంలో పోలీసులు కానీ లేనోళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎలా వాడుకుంటారు అనేది క్లియర్ కట్గా చూపించారు. చాలా బాగుంది భయ్య. ఒక మంచి మెసేజ్ తోటి ఉంది సినిమా. ప్రతిదీ కూడా అంటే ఈ సినిమా గురించి అయితే ఎక్కువ మాట్లాడిందంటే చూసేదే బెటరు, ఎందుకంటే సినిమా చాలా బాగుంటుంది. మాటలు అంటే ఏముంది భయ్య, మాటలు మస్తు చెప్తారు. సినిమా బాగుండాలి కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. సత్యదేవ్ గారు ప్రతి సినిమా చూసుకున్నాం, ఈ సినిమా అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు. యాక్టింగ్ బాగుంది భయ్య, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అదే కదా భయ్య. ఇప్పుడు ఏమీ లేనోడు, ఏ దిక్కు లేనిది ఎలా ఉంటుంది భయ్య, అన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు, పోలీసులు వాడుకుంటారు, సమాజంలో అన్ని విధాలు వాడుకుంటారు, తర్వాత నిరుపాపం చేస్తారు. అదే సినిమా. కానీ ఆ సినిమాకి తగ్గట్టుగా ఒక లేనోనికి కడుపు మండితే ఎలా ఉంటుంది అనేది సిచ్యువేషన్. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఏంటంటే లేనోనికి కడుపు మండితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సూపర్గా ఉందన్న సినిమా అయితే, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ లవ్ స్టోరీ కూడా, లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. అసలు సూపర్ బ్రదర్, నిజంగా సినిమా అయితే మంచిగా అనిపించింది నాకు.